ఇక్కడ? ఏయ్ మీ ఇంటి కిందనే ఉన్నారా? ఎంతసేపు వెయిట్ చేయాలి? రాబే. ఏంటి క్యాబ్ ఇంకా రావట్లేదు? హలో, ఇంటర్వ్యూకి నీ రెజ్యూమ్ పంపిణీ ఏ టైం కన్నా కాల్ రావచ్చు, రెడీగా ఉండు. సరే. వాళ్ళు హిందీలో మాట్లాడతారు, నువ్వు ఎలాగోలాగో మేనేజ్ చేసేవే. సరే. हेलो भैया, सीधा आओ, राइट ले लो। हाँ ठीक है ठीक है। అన్నా అన్నా అన్నండి. అన్నా కాదు, కాసేపు ఫ్రెండ్ అనుకోండి. ఎందుకు ఏంటి అని అడగకుండా ఇంటర్వ్యూ కాల్ వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు, నాకు అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నేను చెప్పింది వాళ్ళకి హిందీలో చెప్తారా? హలో, ఏం ఆలోచిస్తున్నావు? తీసుకో త్వరగా. ఊరికే ఏమొద్దులే, కావాలంటే కాఫీ ఇప్పిస్తా. ఓకే. అరే అఫ్జల్, డెలివరీ ఇచ్చినావా లేదా? డెలివరీయా? ఇదేమో ఇంటర్వ్యూ కాల్ అంటుంది, వీడేమో డెలివరీ అంటున్నాడు. ఓకే ఓకే, రాంగ్ నెంబర్ ఇంటర్వ్యూ కాల్ అనుకుంటుందేమో. ఈ గోల్డెన్ ఛాన్స్ వాడుకొని అస్సలు మిస్ చేసుకోకూడదు. हेलो भैया, तुमको सिग्नल नहीं है? बोलो बोलो। अच्छा ठीक है ठीक है। నీ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే వింటున్నట్టు అలా చేస్తావేంటి? ఇదిగో తీసుకో, మాట్లాడుకో నువ్వే. వద్దులే, మీరే మాట్లాడండి. अच्छा ठीक है ठीक है। సిగ్నల్ లేదంట, 10 minutes తర్వాత కాల్ చేస్తున్నాను. అవునా, సర్లే అండి, నేను మా రూమ్ కి పోతా, అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు. అయ్యా నువ్వు అలా అంటే నేనేమైపోవాలి? ఏంటి? సరే వెళ్తానంటున్నావు, దారిలో ఫోన్ వస్తే ముందే ఇంటర్వ్యూ అంటున్నావు, వచ్చిన ఛాన్స్ ఎందుకు పోగొట్టుకుంటావు? ఒకసారి నీ ఫోన్ ఇలా ఇవ్వు, నా ఫోన్ నుంచి ట్రై చేస్తా. తీసుకో. సిగ్నల్ నియరే బాయ్. ఒరే ఎవడ్రా నువ్వు? నేను తెలుగులో మాట్లాడితే హిందీలో మాట్లాడతావు, హిందీలో మాట్లాడితే తెలుగులో మాట్లాడతావు. అసలు నీ బాధ ఏంట్రా? ఇంకోసారి భయ్యా, ఇందాక ఒక నెంబర్ కాల్ చేసావు కదా, 10 నిమిషాలకు ఒకసారి కాల్ చేయవా ప్లీజ్? ఎందుకు భయ్యా? కావాలంటే కాల్ కి 500 వేస్తా భయ్యా, ప్లీజ్ భయ్యా ప్లీజ్ కొంచెం చూడవా? సరే, నువ్వు ముందైతే 500 అడ్వాన్స్ కొట్టు, అప్పుడు చూద్దాం. సరే భయ్యా. సరే మాట్లాడేసానండి, 10 minutes తర్వాత కాల్ చేస్తా అన్నారు, సిగ్నల్ సరిగా లేదు, చాలా టఫ్ ఉన్నారండి. మీరు ఏమి అనుకోకపోతే అలా పార్క్ లో వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా? ఏంటి? అలా తప్పుగా అనుకోకండి, ఏదో ఇంటర్వ్యూ ఉందన్నారు కదా, హెల్ప్ చేద్దామని. సరేలే, పదండి. సరే ఇప్పుడు చెప్పండి మీ గురించి. సారీ, మీ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు నిధి, నిధి ఎర్లపల్లి, ఫ్రమ్ సిద్ధపల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. హలో, ఏదో ప్లాన్ గా చెప్తున్నారు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా చెప్తావు అలా చెప్పు. ఓకే. హాయ్, ఐఎమ్ నిధి, నిధి ఎర్లపల్లి, ఫ్రమ్ సిద్ధపల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఏం చేస్తున్నావు? నా డీటెయిల్స్ చెప్తున్నా. దీని డీటెయిల్స్ అన్నారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆన్సర్ ఇచ్చినట్టుంది, అచ్చం బట్టి చెప్పినట్టే ఉంది. మరి ఇంకా ఎలా చెప్పాలి? ఇలా కాదు, నా పేరు హర్షిత్, నేను హైదరాబాద్ లో ఉంటాను, మా ఇంట్లో నేను, మా అమ్మ నాన్న, ఒక తమ్ముడు. నాకు ఇష్టమైన ప్లేస్ ట్యాంక్ బండ్, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, హైదరాబాద్ బిర్యానీ.
ఇవన్నీ ఇంటర్వ్యూలో అడుగుతారా? అడగొచ్చు, అయితే కనుక్కొని చెప్తా అంటే బాగోదు కదా. అయినా ఈ గోలంతా ఎందుకు, ఈ పాటికి నేను రూమ్కి కూడా పోయేదాన్ని. సర్లే అండి, ఇంకా నేను వెళ్తాను. ఇప్పుడే పే చేసా, వచ్చేస్తుంది. ఏంటి? మీ ఫోన్ రింగ్ అవుతుంది. తీసుకోండి, తీసుకొని మాట్లాడండి. हेलो भाई, हाँ ठीक है साइड देंगे. ఏంటండి లాస్ట్ లో ఏదో అన్నారు సైడ్? ఏం ప్రాబ్లం అండి, సర్వర్ లేదు బిజీ అంట, మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాను. అయినా ఈ వెయిటింగ్ ఏదో నేను రూమ్ లోనే చేస్తా అండి. బాయ్. అయినా ఏంటండి నీకేదో లైన్ వేస్తున్నట్టు, నీకోసమే కదా. అయినా ఈ కోడి బ్రెయిన్ తోటి ఇంటర్వ్యూకి వెళ్తే కంపెనీలో జాబ్ వచ్చినట్టు. హలో, నా బ్రెయిన్ కి ఏమైంది? నాకు బీటెక్ లో 70%. పర్సెంటేజ్ గురించి కాదు మేడం, ఇంటర్వ్యూ ఇచ్చే స్టైల్, కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్ మెయిన్. ఇంటర్వ్యూ అంటే మన బేస్ వాయిస్ కి అవతల వాడికి వణుకు పుట్టాలి. అసలు నేను ఇంటర్వ్యూ చేయగలనా అనే ఆలోచన వాడికి రావాలి. నా నెంబర్ నుండి నీకు వాట్సాప్లో హాయ్ పెట్టా, నీ ఫోన్లో నా నెంబర్ సేవ్ చేసా, లొకేషన్ పెట్టా. నీకేమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి. లొకేషన్కి రండి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. అప్పటిదాకా సెలవు. ఓకే అండి, బాయ్. సైడ్ దేంगे. హలో, చెప్పవే. ఈరోజు నీకు ఇంటర్వ్యూ నుంచి ఎవరు కాల్ చేయనన్నారే? సరే ఆగు, మళ్ళీ కాల్ చేస్తా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? డబ్బులు ఇస్తేనే ఫోన్ చేస్తా, ఇలా బతిమాలతో చేయను. రేయ్, ఎవడరా నువ్వు? నాకు ఫోన్ చేసి హిందీలో మాట్లాడుతున్నావు, 1000 రూపాయలు అడుగుతున్నావు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమంటావా? అక్క, నాకు నీకేం సంబంధం లేదక్క. ఇందాక ఎవరికో నీకు ఫోన్ చేసింటే వాడు ఎవడో ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ చేస్తే డబ్బులు ఇస్తాడు అక్క. అంతే, మదర్ ప్రామిస్ అక్క. 100 రూపాయలు ఇచ్చాడు. అమ్మని, ఇదంతా వాడి పనా?